నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. హిందూ మతంలో ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దేవతకు అంకితం చేయబడి ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శౌర్యం, భక్తి, బ్రహ్మచర్యం, అపారమైన బలానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక లాభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మంగళవారం గ్రహాధిపతి కుజుడు. ఈ గ్రహం శక్తి, ధైర్యం, రక్త సంబంధిత సమస్యలు, కోపం వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. హనుమంతుడు కుజగ్రహానికి అధిదేవతగా భావించబడతాడు. అందుకే మంగళవారం హనుమంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే కుజదోషాలు శాంతిస్తాయని నమ్మకం. హనుమంతుని ఆరాధనతో కలిగే ప్రధాన లాభాలు ఏంటో చూద్దాం. భయం, ఆందోళన నుంచి విముక్తి. మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠనం వల్ల మనసు స్థిరపడుతుంది. భయాలు, అనవసర ఆలోచనలు దూరం అవుతాయి. శారీరక, మానసిక బలం పెరుగుతుంది. హనుమంతుడు అపారమైన శక్తికి ప్రతీక. ఆయన్ను ఆరాధించే వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుజదోష నివారణ. వివాహ అడ్డంకులు, రుణబాధలు, ఉద్యోగ సమస్యలు వంటి కుజదోష ప్రభావాలు మంగళవారం హనుమంతుని సేవతో తగ్గుతాయి. నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ. మంగళవారం హనుమంతుడి ఆరాధనతో గ్రహపీడలు తొలగిపోతాయి. గ్రహపీడలు, దుష్టశక్తుల ప్రభావం నుంచి హనుమంతుని నామస్మరణ రక్షణ కలిగిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు. విద్య, ఉద్యోగాల్లో విజయం. పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార ప్రారంభం ముందు హనుమంతుని ప్రార్థన అనుకూల ఫలితాలను ఇస్తుందని నమ్మకం. మంగళవారం చేయవలసిన ఆరాధన విధానం ఏంటో చూద్దాం. తెల్లవారుజామునే స్నానం చేసి ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించడం, హనుమంతునికి సింధూరం, ఎర్ర పుష్పాలు సమర్పించడం, హనుమాన్ చాలీసాను 11 లేదా 21 సార్లు పఠించడం, శనివారంలా నూనె దీపం కాకుండా నెయ్యి దీపం వెలిగించడం, ఉపవాసం లేదా పలహారం చేయడం మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది. హనుమంతుని ఆరాధన కేవలం కోరికల సాధన మాత్రమే కాదు, అది క్రమశిక్షణ, సేవాభావం, భక్తి మార్గంలో నడవడం. మంగళవారం హనుమంతుని నామస్మరణ చేస్తే జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మికులు చెబుతున్నారు. శ్రీరామదూతం శిరసా నమామి భక్తితో పలికితే అంతులేని శక్తి మీ వెంట నడుచొస్తుంది.